ఎస్ఎస్ న్యూస్ నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. ముంపునకు గురైన ప్రాంతాల్లో అధికారులు పర్యటన. నీట మునిగిన పంటను కాపాడుకునేందుకు పలు సూచనలు. జస్టిస్ సుబేందు సామంత హైకోర్టు జస్టిస్ గా ప్రమాణ స్వీకారం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఇన్ఛార్జ్ పర్యటన. నష్టపోయిన రైతులను తప్పక ఆదుకుంటామని తెలిపిన ఇన్ఛార్జ్ కలెక్టర్. శ్రీ వెంకటేశ్వర రథయాత్రలో పాల్గొన్న ఎచ్చర్ల ఎమ్మెల్యే. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుబేందు సామంత ప్రమాణ స్వీకారం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుబేందు సామంత్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టులో హాల్లో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరన్ సింగ్ ఠాకూర్ జస్టిస్ సామంతతో ప్రమాణం చేయించారు. కార్యక్రమ ప్రారంభంలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైబీఎస్బీ పార్థసారథి కోల్కతా హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుబేందు సామంత్ బదిలీకి ఆమోదముద్ర వేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. అనంతరం జస్టిస్ సామంతతో సీజే ప్రమాణం చేయించారు. I, Subhendu Samanto, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will afford the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. that I will uphold the Constitution and the laws. కార్యక్రమం అనంతరం సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సార్ రఘునాథరావుతో కలిసి జస్టిస్ సామంత కేసుల విచారణ చేపట్టారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సామంతను పలువురు న్యాయవాదులు శ్రేయోభిలాషులు కలిసి అభినందనలు తెలియజేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సామంత కుటుంబ సభ్యులు, పీపీపీ మెండ లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా జనుంజయ, బార్ కౌన్సిలర్ అధ్యక్షుడు ద్వారకానాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె చిదంబరం, కోర్టు సిబ్బంది ప్రమాణ స్వీకారంకు హాజరయ్యారు. జస్టిస్ సామంత రాకతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో అధికారులు ముమ్మరంగా పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా కంచిలి మండలంలోని కేసరపడ, మఠం సరియాపల్లి, కొల్లూరు మండల పరిసర ప్రాంతాల పొలాలను మండల వ్యవసాయ అధికారి కె సురేష్ రైతులతో కలిసి సందర్శించి రైతులకు పంటను కాపాడుకునేందుకు పలు సూచనలు చేశారు. నిలిచి పడిపోయిన పంట కంకిలో మొలకలు కనిపిస్తే నీరు బయటకు తీసి 50% ఉప్పు ద్రావణం కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ఇది మొలకెత్తడం, రంగు మారడాన్ని తగ్గిస్తుందన్నారు. చేను పరిస్థితి దృష్ట్యా పురుగు తెగుళ్లు నివారణకు సస్యరక్షణ చేపట్టాలన్నారు. బ్యాక్టీరియా ఎండాకు తెగుళ్లు కనిపిస్తే ప్లాంటోమైనసిస్ కొసైడ్ 2 గ్రాములు లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. నీటి తగ్గిన అనంతరం హెక్సాకోనోజల్ 400 మిల్లీలీటర్లు ఎకరాకు లేదా ప్రొపికోనోజల్ 200 మిల్లీలీటర్లు ఎకరాకు పిచికారీ చేయడంతో మాగుడు తెగుళ్లు వ్యాప్తి తగ్గుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇచ్చాపురం మండలంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పర్యటించారు. మొంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో నష్టం వాటిల్లిన నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం ఇచ్చాపురం మండలంలో పర్యటించారు. తుఫాన్ కారణంగా జిల్లాలో అత్యధికంగా పంట నష్టం జరిగిన మండలాల్లో ఇచ్చాపురం ముందుండగా ఇన్ఛార్జ్ కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన బిర్లంగి, జగన్నాథపురం గ్రామాల్లోని పొలాల్లో నేట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బహుదా నది వద్దకు చేరుకున్న ఆయన నది ఉధృతిని స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం బహుదా నదిలో 53,000 క్యూసెక్కుల పైచిలుకులకు నీరు ప్రవహిస్తుండటంతో నది వరద స్థాయిలో ఉందని అధికారులు ఆయనకు వివరించారు.
నష్టం అంచనాను పారదర్శకంగా పూర్తి చేయాలని, వరదల ప్రభావం పూర్తిగా తగ్గేంత వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా తప్పక ఆదుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఆయన వెంట అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ వెంకటేష్ ఉన్నారు. తుఫాన్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున పరిహారం అందజేసిన ఎమ్మెల్యే ఎన్జీఆర్. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం ఎం అవలంగి కల్లకోట గ్రామంలో మొంతా తుఫాన్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని టెక్కిలి ఆర్డీఓతో కలిసి పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అలాగే పరిస్థితులు చక్కబడే వరకు పునరావాస కేంద్రాల్లో ఉండేవారికి సకాలంలో భోజనం, మందులు, నిత్యావసర వస్తువులు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారీ వర్షాలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థకు స్వల్ప నష్టం వాటిల్లినప్పటికీ ఏపీఈపీడీసీఎల్ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావం కారణంగా కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ పంపిణీ వ్యవస్థకు స్వల్ప నష్టం వాటిల్లినప్పటికీ ఏపీఈడీసీఎల్ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి కేవలం గంటల వ్యవధిలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగలిగింది. దాదాపు 1000 మంది రెగ్యులర్, తాత్కాలిక సిబ్బంది సహకారంతో విద్యుత్ శాఖ అధికారులు 24 గంటలు నిరంతరం శ్రమించి తుఫాన్ వల్ల దెబ్బతిన్న విద్యుత్ వస్తువులను అత్యవసరంగా మరమ్మతు చేశారు. ఏపీఈడీసీఎల్ ఎస్సీ నాగిరెడ్డి కృష్ణమూర్తి బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. తాజా ప్రాథమిక అంచనా ప్రకారం తుఫాన్ కారణంగా సుమారు 11,93,935 మేర నష్టం వాటిల్లినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విపత్తులు 61 తక్కువ వోల్టేజీ స్తంభాలు, 11 కేవీ స్తంభాలు, 36 నేల కూలాయని, 27 విద్యుత్ మారు రూపకాలు, 33 కేవీ ఫీడర్స్ 3, 11 కేవీ ఫీడర్స్ 12 దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. నష్టం తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ పునరుద్ధరణ పనులు అత్యంత వేగంగా జరిగాయన్నారు. కష్టకాలంలో నిబద్ధతతో శ్రమించి ఈ అత్యవసర మరమ్మతులను వేగంగా పూర్తి చేయడం ద్వారా విద్యుత్ విభాగం సిబ్బంది తమ కర్తవ్య నిబద్ధతను చాటుకున్నారని ఆయన ప్రశంసించారు. తుఫాన్ ప్రభావం వలన ఉద్యానవన రైతులకు స్వల్ప నష్టం వాటిల్లింది. జిల్లాలో ఇటీవల సంభవించిన తుఫాన్ ఈదురుగాలుల కారణంగా ఉద్యానవన పంటలకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రత్నాల వి వరప్రసాద్ అందించిన నివేదిక ప్రకారం ప్రధానంగా వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 11.39 హెక్టార్లోని జీడి మామిడి పంట, 0.40 హెక్టార్లోని బొప్పాయి, 0.45 హెక్టార్లోని అరటి తోటలు, 2 హెక్టార్లోని కూరగాయల సాగుకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లో జీడి మామిడి, పలాసలో కూరగాయల సాగు తీవ్రంగా ప్రభావితమైంది. కవిటి, కంచిలి, వజ్రపు కొత్తూరు మండలాల్లో కలిపి సుమారు 278 కొబ్బరి మొక్కలు నేలకూలి దెబ్బతిన్నాయి. ఈ నష్టం వలన సుమారు 100 మంది రైతులు ప్రభావితమయ్యారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నష్ట వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించిన అధికారులు ప్రభావిత రైతులను ఆదుకునేందుకు తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. నష్టపోయిన రైతులు త్వరలో పరిహారం పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఉద్యానవన శాఖ అధికారి వరప్రసాద్ తెలిపారు. రైతులు ఆధారపడకుండా తదుపరి సహాయం కోసం స్థానిక ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. రైతే మానవ మనుగడకు వెన్నెముక అని బీజేపీ అధ్యక్షులు పి తేజేశ్వరరావు అన్నారు. రైతే మానవ మనుగడకు ప్రపంచానికి వెన్నెముక అని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. స్థానిక పిఎన్ కాలనీ 10వ మార్గంలో ఉన్న పిఎస్ఎన్ కాలనీ అపార్ట్మెంట్లో గల కేదార్ హరి హేమ ఆక్సిజన్ డ్రోన్ టెక్నాలజీస్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణ నూతన కార్యక్రమంలో పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన సంస్థ అధినేత శివ కార్తికేయ, జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి పూడి తిరుపతిరావులు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి రైతులకు ఉపయోగపడే విధంగా సొంతంగా తయారు చేసి అతి తక్కువ ధరలు చిన్నకారు రైతులకు కూడా అందుబాటులో ఉండే విధంగా తీసుకువచ్చిన ఆధునీకరణ టెక్నాలజీని అందిస్తున్న సంస్థ అధినేత కార్తికేయకు కృతజ్ఞతలన్నారు. సాధారణంగా శ్రీకాకుళం జిల్లా అంటే అందరూ వెనుకబడిందంటారు. కానీ సొంత జిల్లాలోనే ఉంటూ మొదట సొంత జిల్లా మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీతో
ఎంతో ఆర్థిక భారం కలిగింది. డ్రోన్ అంటే అందరూ భయపడిపోయే టైం ఇది. చాలా కాస్ట్ ఎక్కువ. అలాంటి దాన్ని యూజర్ ఫ్రెండ్లీగా కాస్ట్ కంట్రోల్లో ఉంటూ మన జిల్లా రైతాంగానికి అందుబాటులో ఉంటూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లేబర్ కాస్ట్నే కాకుండా లేబర్ దొరకడం అనేదే సమస్యగా ఉన్న ఈ తరుణంలో ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకొని రైతుల శ్రేయస్సు కోసమే పాటుపడుతూ ఇన్నోవేటివ్ టెక్నాలజీతో ఇక్కడ చేస్తున్న ఈ కమిటీ సభ్యులందరినీ అభినందిస్తున్నాను. అలాగే ఏదైతే ఇది ఉందో దీన్ని వినియోగించుకోవాలని మన జిల్లా రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే జిల్లా రైతులే కాకుండా ప్రతి గ్రామంలో కూడా చదువుకున్న ఒక ఇద్దరు యువకులు గారు ఉంటే వాళ్ళు ఈ టెక్నాలజీని ఉపయోగించి పైలట్లుగా పనిచేయవచ్చు. అంటే ఇక్కడ నిరుద్యోగ సమస్య కూడా కొంతవరకు వీళ్ళు తీరుస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ జరుగుద్ది. రైతుకు కూడా అయిన కష్టం ఎంతైతే ఖర్చు పెడుతున్నాడో ఆ ఖర్చులో డ్రాస్టిక్గా ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని బట్టి సుమారు 50% కాస్ట్ ఎఫెక్టివ్. దీంట్లో రైతుకు అయ్యే ఖర్చు తగ్గడమే కాకుండా టైం సేవింగ్. రోజంతా చేయాల్సిన పని ఖచ్చితంగా 10 నిమిషాల్లో చేయవచ్చు. 10 నిమిషాల టైం చాలు ఒక ఎకరంలో పని చేయడానికి. అనంతరం డ్రోన్ పనిచేసే పని విధానాన్ని పరిస్థితులను ప్రత్యక్షంగా వీక్షించి అవగాహన చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మదన్, డ్రోన్ ఆపరేటర్ కేదర్ హరిహేమ, ఆక్సిజన్ డ్రోన్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి రథయాత్రలో హెచ్ఎల్ఏ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. గోపాష్టమి సందర్భంగా శ్రీ 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 రాధా గోవింద మందిరం, శ్రీకృష్ణ చైతన్య మఠం, కోస్టా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రథయాత్రలో హెచ్ఎల్ఏ శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు మరియు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిసిని జగన్నాథం నాయుడు, టీడీపీ యువ నాయకులు పిసిని హరికృష్ణ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ దైవ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పాతపట్నం వ్యవసాయ మార్కెట్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. పాతపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశంలో బుధవారం పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. రైతులు సౌకర్యవంతంగా తమ ఉత్పత్తులను విక్రయించుకునే విధంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ముందుకు వెళ్లాలని అన్నారు. అలాగే రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొత్త గొడౌన్లు, తూకం యంత్రాలు, నీటి వసతులు మరియు షెడ్ నిర్మాణాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రతి చర్య తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, అధికారులు మరియు రైతు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం దువ్వానిపేట వీధుల్లో టీడీపీ సీనియర్ నాయకులు పిసిని జగన్నాథన్ నాయుడు విస్తృతంగా పర్యటించారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో వీస్తున్న ఈదురుగాలులు, వర్షాలకు పంచాయతీ పరిధిలో ఎలాంటి నష్టం జరగకుండా అందరికీ ముందు నుంచి అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం దువ్వానిపేట వీధుల్లో టీడీపీ సీనియర్ నేత పిసిని జగన్నాథం నాయుడు పరిశీలించారు. పంచాయతీలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల ఇల్లు కూలిపోవడంతో ఆ కుటుంబానికి రైస్ ప్యాకెట్ను అందజేశారు. అలాగే మున్ముందు కూడా అవసరమైన సహాయం అందిస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోస్టా పంచాయతీ సెక్రటరీ చంద్రశేఖర్, యువ నాయకులు పిసిని హరికృష్ణ, పిసిని చిన్నారావు, పిసిని అప్పలనాయుడు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.